నా పేరు వల్లపోతు దిలీప్ అండి. మాది మచిలీపట్నం వాణి క్యాటరర్స్. నేను ఇప్పుడు నూతన కార్యవర్గ సమావేశంలో జరిగిన స్టేట్ అసోసియేషన్ ద్వారా ఏర్పడిన ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అసోసియేషన్కి ప్రెసిడెంట్గా నియమితులయ్యాను. మా ఈ 3 సంవత్సరాల టెన్యూర్లో అనేక కార్యక్రమాలు చేసి గవర్నమెంట్ మెప్పు పొందడానికి ప్రయత్నిస్తాము. మా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్కి మాకు ఒక ల్యాండ్ అమరావతిలో అనేక రంగాల్లో నారా చంద్రబాబు నాయుడు గౌరవనీయులు ఆయన అనేక రంగాల్ని ప్రోత్సహిస్తూ క్యాటరింగ్ రంగాన్ని కూడా ఒక రంగంగా గుర్తించి ఇక్కడ ఎన్నో వేల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. వారందరికీ కూడా వారి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. ఆ క్రమేణా మాకు ఏదైనా సరే ఒక చిన్న ల్యాండ్ అమరావతి ఏరియాలో ఏర్పాటు చేసి మేమందరం కూడా సమిష్టిగా కష్టపడి కృషి చేసి మా డబ్బులతో స్పాన్సర్షిప్ డబ్బులతో అక్కడ ఒక నూతన భవనం నిర్మించి మాకందరికీ కూడా కార్యవర్గ సమావేశాలకు ఏర్పాటుగా ఒక కమిటీగా ఏర్పడి అక్కడ ఒక అసోసియేషన్ బిల్డింగ్ ఫామ్ చేసి ఆ బిల్డింగ్లో ఈ కార్యక్రమాలు చేరుతూ ఇంకా ఇప్పుడు 5,000 మంది మాకు రిజిస్టర్డ్ మెంబర్స్ అండి స్టేట్ అసోసియేషన్ తరఫున. ఇది కాకుండా అనాథరైజ్డ్గా 15,000 నుంచి 25,000 మంది క్యాటరర్స్ ఈ వృత్తిలో ఉన్నారు. ఒక క్యాటరర్ వెనకాల కనీసం వాళ్ళ స్టాఫ్ కానీ ఏదైనా అట్లీస్ట్ 10 మంది నుంచి 100 మంది వరకు ఉంటారు. అలా లెక్కేస్తే కనీసం లక్షల మంది ఈ క్యాటరింగ్ రంగాన్ని నమ్ముకుని ఉపాధిగా భావిస్తున్నారు. ఈ రంగాన్ని ఒక గౌరవమైన రంగంగా గుర్తించమని ప్రార్థన. అన్ని రంగాలకి గుర్తింపు ఉంది, అన్ని రకాలకి గౌరవం ఉంది. ఈ క్యాటరర్ అంటే ఒక తక్కువ భావం అంటే చులకన భావం లేకుండా మా అందరికీ కూడా ఒక గుర్తింపు రావాలని మేము అందరూ కూడా స్టేట్ ప్రెసిడెంట్ గారు వరదరాజులు గారు ఫౌండర్ మెంబర్స్ 12 మంది ఉన్నారు. వారి మార్గదర్శకంలో ఈ క్యాటరింగ్ అసోసియేషన్ని ముందుకు తీసుకెళ్తాం. దానికి తగ్గట్టుగా ఈరోజు నాకు ఇచ్చిన పదవిని నేను చాలా పకడ్బందీగా గౌరవంగా ఆలోచనతో ఈ మా మెంబర్స్ అందరినీ కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్తానని మీ అందరి సాక్షిగా అమ్మవారి సాక్షిగా మాటిస్తున్నాను. దీనికి మాకు గవర్నమెంట్ తరఫున కనీసం ఒక గుర్తింపు ఇచ్చి మాకంటూ ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకోవడానికి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అండ్ మంత్రివర్గ సభ్యులందరూ కూడా మా వినతిని రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తారని మీ అందరి సాక్షిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అందరి ఐక్యతే మా బలం. థ్యాంక్ యూ.